రోగాల బారిన నుండి హరిజనవాడ ప్రజలను కాపాడాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు అన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని 16వ వార్డు హరిజనవాడలో ప్రజల ఇండ్లలోకి మురికినీరు, వర్షపు నీరు వచ్చి తీవ్రమైన దుర్గంధాల మధ్య జీవనం సాగిస్తున్నారని ఆయన అన్నారు. సిపిఐ బృందం ఈ ప్రాంతంలో శుక్రవారం పరిశీలన చేపట్టింది. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ కాలువ నిర్మాణం సరిగా చేపట్టలేదని ఈ మురుగునీరు కొత్తపల్లి కాలువలోకి పోవడానికి 20 అడుగుల కాలువ నిర్మాణాన్ని చేపట్టకపోవడం మూలంగా మురుగునీరు తిరిగి వీరి ఇంటి ముందరే నిలుస్తున్నాయని, మరోవైపు కాలువల ఎత్తు పెంచి సిమెంటు రోడ్డు ఎత్తును పెంచకపోవడం మూలంగా చిన్నపాటి వర్షానికి మొత్తం నీళ్లన్నీ ఇళ్లల్లోకి వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఈ 18వ వార్డు సచివాలయానికి అభివృద్ధికై 20 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని, అయితే ఆ సొమ్ము అస్తవ్యస్త పరిసరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అభివృద్ధి కాకుండా కుల వివక్షతతో మరో ప్రాంతానికి మళ్లించారనే పర్యవసానంగా ఈ వర్షాలకు పక్కనే ఉన్న శ్మశానంలోని నీళ్లు వీరి ఇళ్లల్లోకి రావడంతో పాములు, పురుగులతో జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ మురికి నీళ్ల మూలంగా ప్రజలు అంటు రోగాల బారిన పడుతున్నారని, ప్రతి ఇంట జ్వరపీడితులు ఉన్నారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఈ మురికి నీళ్లలోనే ఉండడంతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని, ఇంతవరకు స్థానిక కౌన్సిలర్ గాని అధికారులు కాని పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోలేదని వాపోయారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కప్పుల వరకు పరిమితమై పూర్తి నిర్మాణం లేకపోవడంతో 2 ఏళ్లుగా నిరుపయోగంగా మారిందని, మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు చొరవచూపి హరిజనవాడ ప్రజల పట్ల బాధ్యతతో విధులు నిర్వహించాలని, లేనిపక్షంలో సిపిఐగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ పరిశీలన బృందంలో సిపిఐ ఏరియా నాయకులు మత్స్య శ్రీను, అనిమెల దస్తగిరి, ఏవైఎఫ్ సూర్య తదితరులు పాల్గొన్నారు.